మనం ఏది మాట్లాడినా అంతా వ్యతిరేకంగానే ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ప్రతి దీపావళికి తన కుటుంబ సభ్యులైనటువంటి జవాన్లతో వెళ్ళి ఆర్మీ వాళ్ళతో వెళ్ళి ప్రతిసారి గడుపుతున్నాడు కదా, లడ్డూలు పెట్టడమేనా, ఆర్మీకి ఏమన్నా మంచి చేశాడా అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం, ఇందులో ఏమిటి సత్యం ఉన్నదని కూడా మనం ఒకసారి విచారిద్దాం. ప్రధానమంత్రులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు. 1962లో చైనాతో యుద్ధం అయినప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్సు కలిసికట్టుగా పనిచేస్తుంటే బాగుండేదేమో, మనం గెలిచేవాళ్ళం అనుకున్నారు. దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. అలాగే 1999లో కూడా కార్గిల్ యుద్ధంలో కూడా ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసి పనిచేస్తే బాగుంటుంది అనుకున్నారు తప్ప దాని గురించి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇదే మన ఈసారి ఏం చేశారంటే బిపిన్ రావత్ గారిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ కింద 3 నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ వాళ్ళు ముగ్గురిని కలిపి ముగ్గురు పైన ఒక ఆధిపత్యంగా ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఇది 2018, 2019 ప్రాంతాల్లో అయ్యింది. సో ఇటువంటి ఒక ముఖ్యమైన స్టెప్ అనేది మన దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న ఒక మంచి అడుగు. జవాన్లకి బూట్లు కావాలన్నా, జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్నా, చలి వాతావరణంలో వెచ్చటి బట్టలు కావాలన్నా కూడా మనం ప్రతిదీ ఇంపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళం గత 72 సంవత్సరాలుగా. ఎందువల్ల మన దేశంలో అవి కావా? మన దేశంలో తయారు చేసేవాళ్ళు లేరా? ఇవన్నీ కాదు. ప్రతి లావాదేవీలో నా వంతు ఎంత, నా లంచం ఎంత అని డిఫెన్స్లో, ఆర్మీలో, డిఫెన్స్ సర్వీసెస్లో కొంతమంది ఉన్నప్పటికీ మన పొలిటీషియన్స్, మన బ్యూరోక్రాట్స్ చాలామంది టేబుల్ కింద చేయిబెట్టి మరీ బయట వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు కొంటూ వాళ్ళ ఇల్లు, వాళ్ళ పబ్బం గడుపుకున్న రోజులు మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు బోట్ల నుంచి, జాకెట్ల నుంచి, అలాగే చలి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వేసుకునే దుస్తుల వరకు అన్నీ కూడా భారతదేశం నుంచి తయారు చేస్తున్నారు. ఇది కాక మన బ్రాహ్మోస్, మన లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా మనం ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. $2 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 16,000 నుంచి 18,000 కోట్ల వరకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వీటిని. అలాగే మన ఇంపోర్ట్ బడ్జెట్ ఆల్మోస్ట్ 10% తగ్గింది. ఇవన్నీ కూడా మన ఆర్మీని, మన డిఫెన్స్ సర్వీసెస్ని బలపరిచేందుకు తీసుకునే అడుగులు. ఇంతకుముందు బోఫోర్స్ గన్లు కొన్నాం, ఇంతకుముందు జీప్లు కొన్నాం, ట్యాంకులు కొన్నాం. ప్రతి దానిలో ఒక లాలూచి, నాణ్యతలో మనం తగ్గి తీసుకున్న దాఖలాలు ఇవన్నీ ఉన్నాయి. రఫాల్ డీల్ చేశారు మన వాళ్ళు. 36 మొదటి విడతగా 36 విమానాలని శస్త్రపూజ చేసి మరీ తీసుకొచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జతపరిచారు. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశంలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు వాళ్ళకి సహాయపడుతూ ఒక 100కి పైగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లు అందరూ కలిసి అతి ఆధునికమైన ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటాం మనం, ఐఎన్ఎస్ విక్రాంత్ని మనమే దాన్ని లాంచ్ చేసాం ఈ ప్రభుత్వంలో. ఇదే డిఫెన్స్ సర్వీసెస్ మనం ప్రతిసారి దేనికో దానికో వాడుకుంటూ ఉంటాం, వాళ్ళ సేవలు తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో 2,500 మంది విద్యార్థులని, మన భారతవాసీలందరినీ కూడాను అక్కడి నుంచి C-17 అనే అతిపెద్ద విమానాన్ని 17 సార్లు పంపించి మన భారతీయులందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇండియన్ జెండా పట్టుకుంటే ఎటువంటి వాడిని కూడా ఆపట్లేదని చెప్పి చైనీస్ విద్యార్థులు, పాకిస్తాన్ విద్యార్థులు, అలాగే సౌదీలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఉక్రెయిన్లో భారతదేశం జెండా పెట్టుకుని దేశం సరిహద్దులు దాటారు. అంటే జెండా యొక్క ప్రాముఖ్యత, భారతదేశం యొక్క ప్రాముఖ్యత మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అదే ఆఫ్ఘనిస్తాన్లోంచి సిక్కు సోదరులని, గురు గ్రంథ్ సాహెబ్ని నెత్తిన పెట్టుకుని వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. 2021లో ఎప్పుడైతే ISIS వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని చేతిలోకి తీసుకున్నారో 600 మంది, అంటే 580 మందిని మాత్రం వెనక్కి తీసుకురాగలిగాం. నేపాల్లో 2015లో భూకంపం వచ్చినప్పుడు 6,000 మంది భారతీయుల్ని, మన విద్యార్థుల్ని అందరినీ కూడా బయటికి తీసుకురావడం సాహసోపేతమైన కార్యమే మనది.
ఉత్తగా వీళ్ళ కార్యాలు చెప్పుకోవడమేనా? వీళ్ళ కోసము వార్ మెమోరియల్ ఏమైనా కట్టిస్తామా? 74 ఏళ్లుగా ఎవరు దీని గురించి ఆలోచించలేదు. అదే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వార్ మెమోరియల్ అని ఈ యుద్ధంలో మనకి సేవలు అందించి ఆహుతి ఇచ్చిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటూ అక్కడ 6 సర్కిల్స్ అల్లే చేసుకొచ్చారు. అమరచక్ర, వీరచక్ర, త్యాగచక్ర, రక్షాచక్ర అని ఇటువంటి వీరులందరినీ గుర్తిస్తూ కూడాను రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇది ఫస్ట్ టైము 2019, 2020 ప్రాంతాల్లో వార్ మెమోరియల్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే అతిశయోక్తి కాదు. ఎంతసేపు దుర్గామాతను కొలుస్తాం, కాళీమాతను కొలుస్తాం అంటూ ఉన్నామే తప్ప ఆడవాళ్ళని తీసుకొచ్చి డిఫెన్స్ సర్వీసెస్లో ఇంతవరకు ఎవరు కూడా సాహసోపేతమైన పని చేయలేదు. ఈసారి 600 మందికి పైచులకు ఉమెన్ ఆఫీసర్స్ని పర్మనెంట్ కమిషన్లో చేర్చాం. అందులో 83 మందిని మిలిటరీ పోలీస్ సర్వీసెస్లో కూడా దాఖలు చేశారు. గర్వపడాల్సిన విషయం ఏమిటంటే కెప్టెన్ అభిలాష బరక్ అనే ఆవిడ ఫస్ట్ ఫైటర్ పైలట్గా బాధ్యత స్వీకరించింది. 2019 రిపబ్లిక్ డే పెరేడ్ నాడు భావన కస్తూరి అనే అమ్మాయి ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ని లీడ్ చేస్తూ ప్రప్రథమంగా ఒక కత్తి పెట్టుకుని అందరి ముందు గర్వంగా ముందుకు సాగింది ఈ స్త్రీ. కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊరికే ఏదో ఫోటోల కోసం, ఫోటో ఆపర్చునిటీ కోసం, 10 మందికి చెప్పుకునేందుకోసం ఆయన వెళ్ళి ఆర్మీ వాళ్ళ దగ్గర ఉండలా. ఇంతకుముందు మీకు తెలుసు 2008లో 26 నవంబరు నా భారతదేశంలో బాంబే మీద పెద్ద దాడి జరిగినప్పుడు అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి గారు జస్ట్ ఉత్తరాలు రాశారు, పాకిస్తాన్కి మీరు ఇట్లా చేయకూడదు అని వాళ్ళకి రాశారు, యునైటెడ్ నేషన్స్కి రాశారు. 2015 తర్వాత భారతదేశం మీద 2 సార్లు దుస్సాహసం చేసిన పాకిస్తానీల కోసమని బాలాకోటు, పుల్వామా అయిన ఆ ఇన్సిడెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళకున్న స్థావరాన్ని ధ్వంసం చేశారు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాది ట్రైనింగ్ క్యాంపులను ధ్వంసం చేశారు. అటువంటి బలోపేతమైన కార్యం దేశానికి గర్వకారణంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మళ్ళా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రేపు 13వ తారీఖు అంటే సోమవారం, శనివారం నాడు సెకండ్ సాటర్డే వచ్చింది, ఆదివారం ఎలాగో హాలిడేనే, సోమవారం ఎలాగో పబ్లిక్ హాలిడే ఇచ్చారు. కాబట్టి శుక్రవారం సాయంకాలం మేము ఊరెళ్ళిపోతాం అనుకోకుండా దయచేసి ఇది మీ బాధ్యత, మీ కర్తవ్యంగా గుర్తించుకుని ఇటువంటి ప్రభుత్వం ఇంకొకసారి వచ్చినట్టయితే ఇంకా ఎంత మంచి పనులు చేయగలుగుతుందనేది మీరు ఆలోచించండి. ఓటు ఎవరికి వేస్తారో మీ విజ్ఞత వదిలేద్దాం, కానీ ఖచ్చితంగా ఓటు మాత్రం వేయండి. కనీసం ఈసారి హైదరాబాద్ ప్రాంతాల్లో 80% ఓటు నమోదు చేశామని గర్వంగా చెప్పుకుందాం మనం. సత్యభాష్యాన్ని మీరు కనుక మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు ఈసారి యూకేలో లండన్ నుంచి మాట్లాడుతున్నాను.